Hello all, my name is Kaushal Kotturi. Welcome to Aquasia Tech Day 28 of Python. Thank you so much for coming here. Let's dive into the video. మనము నిన్న కొన్ని ప్రాబ్లమ్స్ చూసినాం కదా. ఈరోజు కూడా ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. అందులో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఒక నంబర్ ఇస్తాం. ఆ నంబరు ప్రైమ్ నంబరో కాదో చెప్పాలన్నమాట. ప్రైమ్ నంబర్ అయితేనేమో ప్రైమ్ నంబర్ అని ప్రింట్ చేయాలి. అవ్వకపోతేనేమో నాట్ ఏ ప్రైమ్ అని ప్రింట్ చేయాలి. ఫస్ట్ ఏంటి మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలన్నమాట ఆ నంబర్ని. మనము ఒక నంబర్‌ని ప్రైమ్ నంబరా కాదా అని ఎప్పుడు చెప్తాం ఫస్ట్? ఆ నంబరు ఓన్లీ 2 నంబర్స్‌తోని డివైడ్ అయితది. ఏంటివి ఆ 2 నంబర్స్ అంటే ఒకటి 1 మరియు మనం ఏదైతే నంబర్ ఇస్తామో దాంతోని అదే డివైడ్ అయితది. మిగతా ఏ నంబర్‌తోని గూడా పర్ఫెక్ట్‌గా డివిజిబుల్ కాదనమాట. డివైడ్ అవ్వడం అంటే ఇప్పుడు 1 తోని ఆ నంబర్‌ని డివైడ్ చేసినామనుకోండి రిమైండర్ 0 వస్తది. అప్పుడే అది పర్ఫెక్ట్‌గా డివిజిబుల్ అయినట్టు గదా! అట్లనే అదే నంబర్‌ని ఆ నంబర్‌తోనే డివిజిబుల్ చేసినామనుకోండి. అప్పుడు గూడా మనకు రిమైండర్ ఏమొస్తది? 0 వస్తది. రైట్? అప్పుడే పర్ఫెక్ట్‌గా డివిజిబుల్ అయినట్టు. మిగతా ఏ నంబర్‌తోని డివిజిబుల్ చేసినా గానీ రిమైండర్ 0 రాదు. అంటే పర్ఫెక్ట్‌గా డివిజిబుల్ కాదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 3ని తీసుకోండి. 3కి ఫస్ట్ 1 తోని డివైడ్ చేసి చూద్దాం. 1 తోని డివైడ్ చేసి చూస్తే మనకేంటి? రిమైండర్ 0నే వస్తది గదా! నెక్స్ట్ అంటే ఇది 1 తోని పర్ఫెక్ట్‌గా డివిజిబుల్ అయితదనమాట. 2 తోని చూద్దాం. 2 తోని చూస్తే మనకు రిమైండర్ ఎంతొస్తది? 1 వస్తది. అంటే ఇది 2 తోని పర్ఫెక్ట్‌గా డివిజిబుల్ కాదనమాట. 3 తోని చేస్తే 3ని 3 తోని చేస్తే రిమైండర్ ఎంత? 0. రైట్? సో, అప్పుడు డివిజిబుల్ అయినట్టే గదా పర్ఫెక్ట్‌గా ఈ నంబరు. సో, దీన్ని మనకు ఇక్కడ చూడండి. మన ప్రైమ్ నంబర్ క్రైటీరియా ఏంటి? ఒకటి దాంతోని అదే డివిజిబుల్ గావాలి మరియు 1 తోని గూడా డివిజిబుల్ గావాలి. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి. కదా! ఓన్లీ 2 ఫ్యాక్టర్స్‌తో మాత్రమే డివిజిబుల్ అయితే, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటే ఆ నంబర్‌ని మనం ఏమంటాం? ప్రైమ్ నంబర్ అంటాం. రైట్? ఎగ్జాంపుల్ 5 తీసుకోండి. ఫస్ట్ 1 తోని డివైడ్ చేసి చూద్దాం. అవును 1 తోని పర్ఫెక్ట్‌గా డివిజిబుల్ అయితది. రిమైండర్ 0 వస్తది. 2 తోని చేస్తే రిమైండర్ 1 వస్తది. 3 తోని చేస్తే రిమైండర్ 2 వస్తది. 4 తోని చేస్తే రిమైండర్ 1 వస్తది. 5 తోని చేస్తే రిమైండర్ 0 వస్తది. అంటే 5 తోని పర్ఫెక్ట్‌గా డివైడ్ అయిందనమాట. 1 తోని 5 తోని పర్ఫెక్ట్‌గా డివైడ్ అయింది. మిగతా ఏ నంబర్‌తోని కూడా పర్ఫెక్ట్‌గా డివిజిబుల్ కాలే. సో, దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఈ 5కి? ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. 1 మరియు దానంతటకదే. రైట్? ఇట్లాంటి నంబర్స్‌ని మనం ఏమంటాం? ప్రైమ్ నంబర్స్ అంటామనమాట. క్లియర్? దీనికిప్పుడు అప్రోచ్ రాద్దాం. అప్రోచ్ ఏంటంటే మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి గదా! సో, దానికోసం నేను ఈ ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడుతున్నా. వచ్చే ఇన్పుట్ ఎలా వస్తది? స్ట్రింగ్ లాగా వస్తది. సో, నేను ఇంటిజర్ లాగా టైప్ కాస్ట్ చేసేస్తా. టైప్ కాస్ట్ చేసేసి ఒక వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నా వచ్చిన ఇన్పుట్‌ని. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ మనకు 6ని ఇన్పుట్ లాగా ఇచ్చిండని అనుకుందాం. సో, ఈ నంబర్ ప్రైమా? కాదా? అని ఎప్పుడు చెప్తాము? ఎట్లా చెప్పొచ్చు మనకు? దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ ఔట్ చేస్తాము. ఒకవేళ ఫ్యాక్టర్స్ 2 ఉంటే ఎగ్జాక్ట్‌లీ 2 ఉంటే మనం ఏమంటాము? ప్రైమ్ నంబర్ అంటాము. ఒకవేళ 2 కంటే ఎక్కువ ఉంటే నాట్ ఏ ప్రైమ్ నంబర్ గదా! సో, ఇప్పుడు అదే చూద్దామనమాట. ఫస్ట్ 6కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఫైండ్ ఔట్ చేద్దాం. ఎలా ఫైండ్ ఔట్ చేయొచ్చు? 1 నుంచి ఈ నంబర్ వరకు ఏదైతే ఇన్పుట్ ఇస్తారో ఆ నంబర్ వరకి ఉన్న డిజిట్స్ అన్నిటితోని 6ని డివైడ్ చేసి చూస్తాము. ఒకవేళ వాటితోని డివైడ్ చేసేటప్పుడు రిమైండర్ 0 వస్తే మనం ఏ నంబర్‌తోనైతే డివైడ్ చేసినామో దాన్ని ఫ్యాక్టర్ అంటాము. ఒక్కసారి చూడండి. ఫస్ట్ 6ని 1 తోని డివైడ్ చేస్తున్నా. డివైడ్ చేస్తే నాకు రిమైండర్ ఏమొస్తది? 0నే వస్తది. సో, 1 అనేది 6కి ఫ్యాక్టర్ అన్నమాట. నెక్స్ట్ 2 తోని డివైడ్ చేస్తా. 2 తోని డివైడ్ చేస్తే ఏంటి? రిమైండర్ 0 మళ్ళీ. రైట్? అప్పుడు గూడా ఏమని చెప్పొచ్చు మనము? 2 అనేది 6కి ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ 3 తోని డివైడ్ చేస్తున్నా. రిమైండర్ ఎంత? 0. సో, 3 అనేది 6కి ఫ్యాక్టర్. నెక్స్ట్ 4 తోని డివైడ్ చేస్తా. అప్పుడు రిమైండర్ ఎంత? 2 గదా! సో, 2 కాబట్టి ఇది పర్ఫెక్ట్‌గా డివైడ్ చేస్తలేదు 6ని. సో, 4 అనేది ఫ్యాక్టర్ కాదు. రైట్? నెక్స్ట్ 5 తోని డివైడ్ చేసి చూద్దాం. రిమైండర్ ఎంత? 1. సో, 5 అనేది కూడా రిమైండర్ కాదు 6కి. మరి 6కి 6 రిమైండరా? అవును. ఎందుకంటే 6ని 6 తోని డివైడ్ చేసినప్పుడు మనకేమొస్తది? రిమైండర్ 0 వస్తది గదా! సో, 6కి 6 అనేది రిమైండర్ ఫ్యాక్టర్ అన్నమాట. రైట్? సో, ఇప్పుడు ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయి మనకు? 1, 2, 3, 4 మొత్తం 4 ఫ్యాక్టర్స్ వచ్చినాయి. మీరే చెప్పండి ఇప్పుడు ఇది ప్రైమ్ నంబరా? కాదు గదా! ఎందుకంటే మనకు ఎగ్జాక్ట్‌లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాల. కాదు గాబట్టి మనం ఏమని ప్రింట్ చేస్తాము? నాట్ ఏ ప్రైమ్ అని ప్రింట్ చేస్తాము. సో, ఇక్కడ, ఇక్కడ మనం ఏంటి? ఫ్యాక్టర్స్ ఎన్నున్నాయో మనం చూడగలుగుతున్నాం.
లెక్క కౌంట్ చేయగలుగుతున్నాం, రైట్? మన ఇంటర్ప్రిటర్కి తెలియదు కదా. సో దాన్ని ఒక దగ్గర స్టోర్ చేయాలన్నమాట, ఫ్యాక్టర్స్ ఇప్పటి వరకు ఎన్ని వచ్చినాయి అనేది. సో స్టోర్ చేయాలి కాబట్టి నేను ఏం చేస్తున్నా, ఈ వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నా. ఏంటని? ఫ్యాక్టర్స్ అని క్రియేట్ చేసి ఫస్ట్ జీరోనే ఉంటుంది. నెక్స్ట్ మనం డివైడ్ చేసినప్పుడు ఒకవేళ రిమైండర్ జీరో వస్తే ఈ ఫ్యాక్టర్స్ని అప్డేట్ చేద్దాం, రైట్? ఇప్పుడు 6ని మనం ఏ నెంబర్స్తోని డివైడ్ చేస్తున్నాం? 1 నుంచి 6 వరకు ఉన్న ప్రతి డిజిట్తోని డివైడ్ చేసి చూస్తున్నాం కదా. సో అట్లా డివైడ్ చేసి చూడడానికి మనకేం కావాలా? 1 నుంచి 6 వరకు మన లూప్ అనేది ఇటరేట్ అవుతూ ఉండాలా, రైట్? సో దానికోసం ఏంటి? ఏ నంబర్ సీక్వెన్స్ మీద ఇటరేట్ కావాలి? ఇక్కడ రాయాలన్నమాట. ఏ నంబర్ సీక్వెన్స్ మీద? రైట్? ఈ రేంజ్ అనే ఫంక్షన్ మనకేం చేస్తుంది? ఒక నంబర్ సీక్వెన్స్ని ఇస్తుంది. ఏ నంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? నంబర్ సీక్వెన్స్ 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎక్కడికి ఎండ్ అవ్వాలి? 6కి. అంటే మన n వరకు, n కూడా అందులో ఇంక్లూడ్ అవ్వాలన్నమాట. n+1 అని రాస్తాం. సో దట్ n కూడా ఇంక్లూడ్ అయిపోయి వస్తుంది ఆ సీక్వెన్స్. ఆ సీక్వెన్స్ మీద ఇటరేట్ అవ్వాలి కదా. సో ఇటరేట్ అవ్వడానికి ఏం చేస్తున్నా నేను? ఫర్ i ఇన్ రేంజ్ అని రాస్తా, రైట్? ఇప్పుడు చెక్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ i వాల్యూ ఏమవుతుంది? ఫస్ట్ ఇటరేషన్లో 1 కదా. ఈ సీక్వెన్స్ వస్తుంది మనకు రేంజ్ అని వాడితే. i వాల్యూ ఫస్ట్ ఇటరేషన్లో ఏంటి? 1 కదా. ఇప్పుడు చెక్ చేయాలన్నమాట. ఇఫ్ మన n అనేది మాడ్యులో n మాడ్యులో i అని రాస్తున్నాం. 6 మాడ్యులో 1 అని రాసినట్టు అనమాట ఫస్ట్ ఇటరేషన్లో. ఇక చెక్ చేస్తాము. 1తోని డివైడ్ చేసినప్పుడు 6ని రిమైండర్ 0 వస్తే, రిమైండర్ 0 వస్తే ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే అప్పుడేంటి? ఈ 1 అనేది 6కి ఫ్యాక్టర్ అన్నట్టు. సో ఈ ఫ్యాక్టర్స్ని అప్డేట్ చేయాలన్నమాట. అప్పుడు 1 అనేది 6కి ఫ్యాక్టర్ అయిపోయింది కదా. సో దానికోసం నేను ఏమని రాస్తున్నా ఇక్కడ? ఫ్యాక్టర్స్ ప్లస్ 1. ఇప్పుడు ఫ్యాక్టర్స్కి ఒకటి యాడ్ అయింది, ఎందుకంటే అది 6ని డివైడ్ చేసినప్పుడు 0 ఇస్తుంది అని చెప్పినాం, రైట్? యాడ్ చేసి మళ్ళీ వచ్చిన నంబర్ని, ఫ్యాక్టర్స్కి 1 యాడ్ చేసి వచ్చిన నంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ ఈ ఫ్యాక్టర్స్ అనే వేరియబుల్లోనే స్టోర్ చేయని చెప్తున్నాం అనమాట. ఫస్ట్ 6ని డివైడ్ చేసి చూసినాం, 6ని 1తోని డివైడ్ చేసి చూసినాం. అప్పుడు మనకు మాడ్యూల్లో ఏమొచ్చింది? 0 వచ్చింది. సో 0 వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఓకే, ఇప్పుడు ఫ్యాక్టర్స్ 0 ఉంది కదా, 0 కాదు, ఇప్పుడు 1 అని చెప్పినాం, రైట్? 1 అని చెప్పిన తర్వాత ఇది ఇఫ్ లోపల ఉంటుంది, రైట్? ఇఫ్ తర్వాత ఇండెంటేషన్ ఇవ్వాలి మనం. ఆ తర్వాత నెక్స్ట్ ఇటరేషన్లో ఏమవుతుంది? i ఈజ్ ఈక్వల్స్ టు 2 అవుతుంది. ఎందుకు? ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 అయింది. నెక్స్ట్ మళ్ళీ చెక్ చేస్తాం అనమాట. 6 మాడ్యులో 2, అవును, రిమైండర్ 0. రిమైండర్ 0 అయితే ఎక్కడికి వస్తాం మనం? మళ్ళీ ఈ ఇఫ్ లోపలికి వస్తాం. ఇఫ్ లోపల ఏమనుంది? ఫ్యాక్టర్స్ ప్లస్ 1. ఇప్పటివరకు ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనకు? 1 ఉంది కదా. సో 1కి ఇంకొక 1 యాడ్ చేస్తాం. 1 యాడ్ చేసి 2 అయింది కదా. వచ్చిన వాల్యూని మళ్ళీ ఎక్కడ స్టోర్ చేస్తున్నాం? ఈ ఫ్యాక్టర్స్ అనే వేరియబుల్ అనే స్టోర్ చేసేసినాం, రైట్? ఆ తర్వాత నెక్స్ట్ ఇటరేషన్లో నెక్స్ట్ ఎక్కడికి వస్తాం? మళ్ళీ ఇక్కడికి వస్తాం. నెక్స్ట్ ఇటరేషన్లో ఏమవుతుంది? 3 అవుతుంది i వాల్యూ. మళ్ళీ చెక్ చేస్తాం అనమాట. n వాల్యూ ఏంటి? 6 కదా. i వాల్యూ 3. 6 మాడ్యులో 3 ఈజ్ ఈక్వల్స్ టు 0నా? అవును, 0నే. సో మళ్ళీ ఏం చేస్తాం? ఫ్యాక్టర్స్ ప్లస్ 1. ఇప్పటి వరకు ఉన్న ఫ్యాక్టర్స్కి 1 యాడ్ చేసినాం. యాడ్ చేస్తే ఏమైంది? 3 అయింది. 3ని మళ్ళీ ఎక్కడ స్టోర్ చేస్తున్నాం? ఈ ఫ్యాక్టర్స్ అనే వేరియబుల్ అనే స్టోర్ చేసినాం, రైట్? ఎందుకు? ఇప్పటి వరకు ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయని మనకు తెలడానికి, రైట్? మళ్ళీ నెక్స్ట్ ఈ ఇటరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వస్తాం? మళ్ళీ ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి? i వాల్యూ 4 అవుతుంది. 4. 6 మాడ్యులో 4 ఎంత? 0నా? కాదు కదా. 6 మాడ్యులో 4 చేస్తే మనకు 2 వస్తుంది. 6ని 4తోని డివైడ్ చేస్తే రిమైండర్ 2 వస్తుంది. సో 0 కాదు కాబట్టి ఈ ఇఫ్ లోపలికి వెళ్ళాం. మన ఫ్యాక్టర్స్ ఏం అప్డేట్ కాదు. నెక్స్ట్ ఇటరేషన్ ఏంటి? i ఈజ్ ఈక్వల్స్ టు 5 అవుతుంది. అప్పుడు మళ్ళీ చెక్ చేస్తాం అనమాట. 6 మాడ్యులో 5 ఎంత? 6 మాడ్యులో 5 ఎంత? 1 వస్తుంది. 1 ఈజ్ ఈక్వల్స్ టు 0నా? కాదు కదా. సో ఇఫ్ లోపలికి వెళ్తామా? వెళ్ళాము. నెక్స్ట్ i ఈజ్ ఈక్వల్స్ టు 6 అవుతుంది. 6 మాడ్యులో 6 ఎంత? 0. సో మళ్ళీ ఇఫ్ లోపలికి వెళ్తాం. ఫ్యాక్టర్స్కి ఇప్పటి వరకు ఉన్న ఫ్యాక్టర్స్కి ఒకటి యాడ్ చేయండి అని చెప్తుండు. ఇప్పటి వరకు ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 3 కదా. సో 3కి ఒకటి యాడ్ చేస్తాం. 4 అయింది. 4 అయితే మళ్ళీ ఎక్కడ స్టోర్ చేయాలి? తీసుకెళ్ళి ఈ ఫ్యాక్టర్స్ అనే వేరియబుల్ అనే స్టోర్ చేసినాం, రైట్? ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తాం. మళ్ళీ ఇక్కడికి వస్తే ఏంటి? ఇప్పుడు అన్ని నంబర్ సీక్వెన్స్లో ఉన్న నంబర్స్ అన్నీ అయిపోయినాయి. సో మన ఇంటర్ప్రిటర్ ఎక్కడికి వస్తాడు? ఫర్ లూప్ బయటకు వస్తాడు, రైట్? ఇక్కడ మనం రాయాలన్నమాట. ఏమని? ఇఫ్ ఇప్పటి వరకు వచ్చిన ఫ్యాక్టర్స్ ఎగ్జాక్ట్లీ 2 అయితే, ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అయితే మనం ఏమని ప్రింట్ చేస్తాం? ప్రైమ్ అని ప్రింట్ చేస్తాం, రైట్? ప్రైమ్ అని ప్రింట్ చేస్తున్నాం. కాలేదనుకోండి ఎల్స్.
2 కాలేదు, మిగతా ఇంకా వేరే ఏదో నంబర్ అయింది ఫ్యాక్టర్స్ అంటే అప్పుడు ఏమని ప్రింట్ చేస్తాం, నాట్ ఏ ప్రైమ్ అని రాస్తాం. క్లియర్? దీన్ని ఇప్పుడు కోడ్ చేసి చూద్దాం. ఇప్పుడేంటి మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి కదా. సో తీసుకోవడానికి ఈ ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడుతున్నా. వచ్చే ఇన్పుట్ స్ట్రింగ్ లాగా వస్తుంది కాబట్టి ఇంటీజర్ లాగా టైప్ క్యాష్ చేసేస్తున్నా. టైప్ క్యాష్ చేసి ఈ ఎన్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తా. రైట్? నెక్స్ట్ ఏంటి, మనం ఫ్యాక్టర్స్ని కౌంట్ చేయాలి కదా. కౌంట్ చేయాలంటే ఏంటి, మన ఇంటర్ప్రిటర్కి గుర్తుండాలి. గుర్తుండాలంటే ఏం చేయాలి, మనం ఒక వేరియబుల్ని క్రియేట్ చేయాలి. క్రియేట్ చేస్తున్నా ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్స్ టు. ఇప్పటి వరకు మనం ఏమైనా ఫ్యాక్టర్స్ని లెక్కించినామా? ఏం లెక్కించలే కదా. సో ఇప్పటి వరకు అయితే 0 ఉన్నాయి, నేను ఏం లెక్కించలే అని పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఫ్యాక్టర్స్ని కౌంట్ చేద్దాం. ఎలా కౌంట్ చేస్తాము, 1 నుంచి ఈ ఎన్లో ఏదైతే నంబర్ స్టోర్ అయ్యి ఉందో ఆ నంబర్ వరకు ఉన్న ప్రతి డిజిట్తోని మనం ఎన్ని డివైడ్ చేసి చూస్తాం కదా. సో ఇక్కడ చూడాలన్నమాట, ఫర్ ఐ ఇన్ రేంజ్, ఈ రేంజ్లో ఉన్న ప్రతి నంబర్ తోటి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 1 నుంచి n+1 వరకు. n+1 అంటే ఏంటి, ఆ ఎన్ కూడా ఇంక్లూడ్ అవుతుంది అనమాట. రైట్? ఇప్పుడు ఏం చేయాలి, మనము డివైడ్ చేసి చూడాలి. చూద్దాం మరి. ఎన్ని డివైడ్ చేస్తున్నా మాడ్యులో అంటే రిమైండర్ ఎంత వస్తుంది డివైడ్ చేస్తే ఐతోని అని చెప్పుతున్నాం అనమాట. ఒకవేళ ఎన్ని ఐతోని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే మనకేంటి, ఫ్యాక్టర్స్ ఒక ఫ్యాక్టర్ పెరిగినట్టు అనమాట. రైట్? ఇక్కడ రాస్తాం ఫ్యాక్టర్+1. ఫ్యాక్టర్ని ప్లేస్ చేయండి, ఫ్యాక్టర్స్ని ప్లేస్ చేయండి, ఒకటి పెరిగింది అని ప్లేస్ చేయండి. ప్లేస్ చేసి యాజ్ యూజువల్ అదే ఫ్యాక్టర్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేసేయండి అని చెప్తున్నాం అనమాట. చెప్పిన తర్వాత ఈ లూప్ అంతా రన్ అయిపోతుంది. రన్ అయిపోయిన తర్వాత ఒకవేళ ఇప్పుడు ఈ లూప్ బయటకు వస్తాం కదా, లూప్ అంతా అయిపోయినాక ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తాం అనమాట. ఏమని, ఫ్యాక్టర్స్ ఒకవేళ 2 ఉంటే, ఓన్లీ 2 ఉంటే దాన్ని మనం ఏమంటాం, ప్రింట్ ప్రైమ్. లేకపోతే ఒకవేళ ఫ్యాక్టర్స్ 2 లేవు, ఎక్కువ ఉన్నాయి, లేదా 2 కంటే తక్కువ ఉన్నాయి అనుకుంటే అప్పుడేంటి, ప్రింట్ నాట్ ఏ ప్రైమ్ అని రాద్దాం అనమాట. నాట్ ఏ ప్రైమ్ అని రావాలి మన అవుట్పుట్. ఒక్కసారి చెక్ చేద్దాం. రన్ చేస్తున్నా, రన్ చేసి 6ని ఇన్పుట్ లాగా ఇస్తా. 6 ఏంటి, నాట్ ఏ ప్రైమ్ కదా. సో నాట్ ఏ ప్రైమ్ అని వచ్చింది. లేదు, నెక్స్ట్ ఏమి, 3ని ఇన్పుట్ లాగా ఇస్తున్నా. 3 అనేది ప్రైమ్ కదా, ప్రైమ్ అని వచ్చింది. ఇప్పుడు 1 అనేది ప్రైమ్ నంబరా, ప్రైమ్ నంబర్ కాదు కదా. సో 1ని కూడా ఇస్తున్నా. ఇస్తే నాట్ ఏ ప్రైమ్ అని వస్తుంది. క్లియర్? సెకండ్ ప్రాబ్లం ఏంటంటే యూజర్ దగ్గర నుంచి ఒక నంబర్ తీసుకోవాలి. నంబర్ తీసుకొని ఆ నంబర్ యొక్క టేబుల్ని జనరేట్ చేయాలి. ఎలా అంటే ఒక్కసారి చూడండి. ఇక్కడ ఫర్ సపోజ్ యూజర్ మనకు 5ని ఇన్పుట్ లాగా ఇచ్చిండని అనుకుందాం. సో ఇది 5 టేబుల్ ఇలా జనరేట్ చేయాలన్నమాట. మనం ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఏం చేస్తున్నాం, ఇచ్చిన నంబర్ని, ఏది ఇచ్చిండు, 5 ఇచ్చిండని అనుకుందాం. ఇచ్చిన నంబర్ని మనము ఏ ఏ డిజిట్స్తోని మల్టిప్లై చేస్తున్నాం, 1 నుంచి 10 వరకు ఉన్న ప్రతి నంబర్తోని మల్టిప్లై చేస్తున్నాం కదా. సో దీనికోసం మనకేం కావాలి, ఒక నంబర్ సీక్వెన్స్ కావాలి. ఆ నంబర్ సీక్వెన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండాలి, 1 నుంచి 10 వరకు ఉండాలి కదా. ఒక్కసారి ఇక్కడ అప్రోచ్ రాద్దాం. అప్రోచ్లో ఫస్ట్ ఏంటి, మనం యూజర్ దగ్గర నుంచి ఒక ఇన్పుట్ని యాక్సెప్ట్ చేయాలి కదా. సో దానికోసము నేను ఈ ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడుతున్నా. వచ్చే ఇన్పుట్ ఎలా వస్తుంది మీకు తెలుసు కదా, స్ట్రింగ్ లాగా వస్తుంది. సో నేను ఇంటీజర్ లాగా టైప్ క్యాష్ చేసేస్తున్నా. టైప్ క్యాష్ చేసి ఒక దగ్గర స్టోర్ చేస్తా. రైట్? ఈ ఎన్ అనే వేరియబుల్ స్టోర్ చేసిన. నెక్స్ట్ ఏంటి, మనం ఇచ్చిన నంబర్ని 1 నుంచి 10 వరకు ఉన్న ప్రతి డిజిట్తోని మల్టిప్లై చేయాలి కదా. సో దానికోసం మనకి ఏం కావాలి, నంబర్ సీక్వెన్స్ కావాలి. నంబర్ సీక్వెన్స్ కావాలంటే ఎవరున్నారు మన దగ్గర, ఈ రేంజ్ అనే ఫంక్షన్ ఉంది. ఈ రేంజ్ అనే ఫంక్షన్కి మనం ఏం చెప్తాం, స్టార్ట్ ఎక్కడ అవ్వాలి, 1 దగ్గర అవ్వాలి. ఎండ్ ఎక్కడ అవ్వాలి, 10. 10 కూడా ఇంక్లూడ్ అవ్వాలి. అంటే మనం ఏం చేయాలి, దీనికంటే ఒక నంబర్ ఎక్కువగా ఇవ్వాలన్నమాట. 11 వరకు. స్టెప్ సైజ్ ఎలాగో 1 ఉంటుంది డిఫాల్ట్గా. సో ఏమి ఇయ్యం. రైట్? ఇక్కడ కాలం పెడుతున్నాం. మనము ఇలా రేంజ్ అని రాస్తే అప్పుడు ఏమవుతుందని తెలుసు మనకు, ఒక నంబర్ సీక్వెన్స్ వస్తుంది అని తెలుసు కదా. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 1 నుంచి 10 వరకు ప్రతి నంబర్ వచ్చేస్తుంది. రైట్? మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ నంబర్స్ మీద ఇటరేట్ అవుదాం. ఇటరేట్ అవ్వడానికి మనకి ఎవరు కావాలా, ఫర్ లూప్ కావాలా. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 to 11 అని ఇచ్చినాం. ఫస్ట్ ఇటరేషన్లో ఏమవుతుంది, మనకు ఐకి ఈ 1 అసైన్ అయిపోతుంది. రైట్? సో ఫస్ట్ ఇది ప్రింట్ అవ్వాలన్నమాట. ఫస్ట్ i = 1 వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ ఫర్ లూప్ లోపల ఏం రాయాలి, ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఏం ప్రింట్ అవుతుంది, 5 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ లైన్లో కూడా ఫస్ట్ 5 ప్రింట్ అవుతుంది కదా. ప్రతి లైన్లో ఏం ప్రింట్ అవుతుంది, ఫస్ట్ 5 ప్రింట్ అవుతుంది. ఈ 5 అనేది ఏంటి, ఇచ్చిన ఇన్పుట్. మరి ఇక్కడ
మనకు ఇచ్చిన ఇన్పుట్ ఎక్కడ స్టోర్ అయింది? ఈ n అనే వేరియబుల్లో స్టోర్ అయింది కదా. సో ఫస్ట్ n రావాలి, రైట్. ఆ తర్వాత ఏముంది? ఎక్స్ ప్రింట్ అవుతుంది కదా, ప్రతి లైన్లో ఎక్స్ ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేస్తాము? కమా పెట్టి స్ట్రింగ్స్లో అంటే డబుల్ కోట్స్లో మనం ఏం చేస్తాం? ఎక్స్ ఇస్తాం. ఆ తర్వాత ఏం ప్రింట్ అవుతుంది? 1 2 3 4 అంటే ఏంటి? ఈ నంబర్ సీక్వెన్స్లో ఉన్న వాల్యూస్ ప్రింట్ అవుతున్నాయి. ప్రతి ఇటరేషన్లో ఏంటి? ఫస్ట్ ఐ వాల్యూ దేనికి అసైన్ అయింది? 1కి. నెక్స్ట్ దేనికి అసైన్ అవుతుంది? 2కి. నెక్స్ట్ దేనికి అసైన్ అవుతుంది? 3కి. 3 అనే వాల్యూ ఐకి అసైన్ అయిపోతుంది. అలా ప్రతి ఇటరేషన్లో ఈ వాల్యూస్ అన్నీ ఒక్కొక్కటిగా ఐకి అసైన్ అయిపోతాయి కదా. సో నేను ఏం ప్రింట్ చేస్తా? ఐ అని ప్రింట్ చేస్తా. ఫస్ట్ ఈ లైన్ గురించి ఆలోచిద్దాం. సో 1 అని ఉంది కదా, 1 అని వచ్చినప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? ఫస్ట్ n అనే దాంట్లో 5 ఉంది, 5 ప్రింట్ అయిపోతుంది. ఆ తర్వాత ఎక్స్ ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత ఐ వాల్యూ ఏముంది? 1 అని ఉంది కాబట్టి 1 ప్రింట్ అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏముంది? ఈజ్ ఈక్వల్స్ టు కదా, సో ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు రాసేద్దాం, రైట్. ఆ తర్వాత ఏమి? 5. ఏంటి? 1 ఇంటూ 5 చేస్తే 5 వచ్చింది. 5 ఇంటూ 2 చేస్తే 10 వచ్చింది. నెక్స్ట్ 5 ఇంటూ 3 చేస్తే 15 వచ్చింది కదా. సో మనం దేన్ని మల్టిప్లై చేయాలి? ఇచ్చిన నంబర్ని n ఇంటూ ఫస్ట్ లైన్లో ఏంటి? ఐ వాల్యూ ఎంత? 1 కదా. సో 5 ఇంటూ 1 వస్తుంది, 5 అవుతుంది. నెక్స్ట్ ఇటరేషన్లో ఏంటి? ఐ వాల్యూ 2 కదా. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ నెక్స్ట్ ఇటరేషన్లో ఐ వాల్యూ 2 వచ్చింది. ఫస్ట్ ఏముంది? n వాల్యూ. n అంటే ఎంత? 5 ఇచ్చిండని అనుకుందాం యూజర్ ఇన్పుట్, రైట్. ఆ తర్వాత ఏముంది? ఎక్స్ ప్రింట్ అయింది. ఆ తర్వాత ఐ వాల్యూ ఎంత ఇప్పుడు? 2 కదా. సో 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏముంది? ఈజ్ ఈక్వల్స్ టు వస్తుంది. ఇక్కడ ఏముంది? 5 ఇంటూ 2. 5 ఇంటూ 2 అంటే ఎంత? 10 కదా. సో 10 అనేది అవుట్పుట్ లాగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇటరేషన్లో ఏంటి? ఐ వాల్యూ 3కి అసైన్ అయిపోతుంది, రైట్. 3 అనే వాల్యూ ఐకి అసైన్ అయింది. ఇప్పుడు ఏంటి? మళ్ళీ n లోపలికి వస్తాం. ఫర్ లూప్ లోపలికి వస్తే n వాల్యూ ఎంత? 5. ఆ తర్వాత ఇంటూ, ఆ తర్వాత ఐ వాల్యూ ఎంత ఇప్పుడు? 3 కదా. సో 3 ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ ఐ. 5 ఎక్కడ స్టోర్ అయింది? ఈ n అనే వేరియబుల్లో స్టోర్ అయింది, రైట్. 5 ఇంటూ ఐ వాల్యూ ఎంత? 3 కదా. సో చేస్తే ఏమొస్తుంది మనకు? 15. సో ఇక్కడ 15 అనేది వచ్చేస్తుంది అనమాట. ఇది మన ప్రోగ్రామ్. ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఫస్ట్ ఏంటి? మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి కదా. సో దానికోసం నేను ఈ ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడుతున్నా. వచ్చే ఇన్పుట్ స్ట్రింగ్ లాగా వస్తుంది కాబట్టి నేను ఇంటీజర్ లాగా టైప్ క్యాష్ చేస్తున్నా. టైప్ క్యాష్ చేసి వచ్చిన దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి. సో దానికోసం నేను ఈ n అనే వేరియబుల్కి వచ్చే ఇన్పుట్ని అసైన్ చేసేసిన, రైట్. నెక్స్ట్ ఏంటి? మనము ఇక్కడ ప్రతిసారి కూడా ఇచ్చిన నెంబర్ని దేంతో మల్టిప్లై చేస్తున్నాం? 1 నుంచి 10 వరకు ఉన్న ప్రతి డిజిట్తో మల్టిప్లై చేస్తున్నాం. అంటే ఏం చేయాలి మనము? ఒక నంబర్ సీక్వెన్స్ జనరేట్ చేయాలి. జనరేట్ చేసి దాని మీద ఇటరేట్ అవుతున్నాం అనమాట. ఆ నంబర్ సీక్వెన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండాలి? 1 నుంచి 10 వరకు. 10 కూడా ఇంక్లూడ్ అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ ఏమని ఇస్తా? 11 అని ఇస్తున్నా, రైట్. స్టెప్ సైజ్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బై డిఫాల్ట్ 1 ఉంటుంది. ఆ తర్వాత ఏంటి? మనం దీని మీద ఇటరేట్ అవ్వాలి కదా జనరేట్ చేసిన నంబర్ సీక్వెన్స్ మీద. సో దానికోసం నేను ఈ ఫర్ లూప్ వాడుతున్నా. ఫర్ ఐ ఇన్ రేంజ్ అనమాట, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ లైన్ చూడండి. ఫస్ట్ లైన్లో ఏం ప్రింట్ చేస్తున్నాము? ఏదైతే n వాల్యూ ఇచ్చిండో ఫస్ట్ అదే ప్రింట్ చేస్తున్నాం కదా ప్రతి లైన్లో, రైట్. ఏదైతే n వాల్యూ ఇచ్చిండో అదే ప్రింట్ చేస్తున్నాం. సో నేను కూడా ఫస్ట్ అదే రాస్తా. ప్రింట్ ఫస్ట్ ఏం ప్రింట్ అవ్వాలి? ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో అది ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ ఏం ప్రింట్ అవుతుంది? ఈ ఎక్స్ కదా. సో నెక్స్ట్ ఏమి? ఈ ఇంటూ సింబల్ ప్రింట్ అవ్వాలన్నమాట. ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? థర్డ్ ఇక్కడ ఐ వాల్యూ ప్రతిసారి మారుతుంది కదా. ఇటరేషన్కి ముందు ప్రతిసారి ఐ వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఏమో 1 ఉంటుంది, నెక్స్ట్ ఇటరేషన్లో 2, ఆ నెక్స్ట్ ఇటరేషన్లో 3, నెక్స్ట్ ఇటరేషన్లో 4 అట్లా. సో ప్రతిసారి కూడా ఇక్కడ కూడా ఐ వాల్యూ మారుతుంది. సో నేను సింపుల్గా ఏం చేస్తా? ప్రింట్ ఐ అని రాస్తా. ఆ తర్వాత కమా ఇచ్చి ఏంటి? ప్రతి లైన్లో ఏముంది? మళ్ళీ ఈజ్ ఈక్వల్స్ టు సింబల్ ఉంది. సో నేను కూడా ఇక్కడ ఏం చేస్తా? ఈజ్ ఈక్వల్స్ టు పెట్టేస్తా. ఆ తర్వాత ఏంటి? ఇక్కడ నంబర్ వస్తుంది, రిజల్ట్ వస్తుంది యాక్చువల్లీ. ఇప్పుడు n ఇంటూ 1, n ఇంటూ 2, n ఇంటూ 3. n ఏంటి? 3 కదా. సో 3 ఇంటూ 3 చేస్తే 9 వచ్చింది. 3 ఇంటూ 4 చేస్తే 12 వచ్చింది. సో ఇక్కడ సింపుల్గా ఏం చేస్తాం మనము? ఇచ్చిన వేరియబుల్ని ఇంటూ ఈ n వాల్యూని చేస్తే ఈ ఐ వాల్యూని, సారీ ఇది ఐ వాల్యూ కదా 1 2 3 అనేటి, ఈ ఐ వాల్యూని ఇంటూ చేస్తే ఏదైతే నంబర్ వస్తుందో అది ప్రింట్ చేసే అని చెప్తున్నాం, రైట్. ఒక్కసారి రన్ చేస్తున్నా. రన్ చేసి ఇక్కడ 5 అనేది ఇన్పుట్ లాగా ఇస్తా. ఇన్పుట్ లాగా ఇస్తే ఇక్కడ చూడండి
5 అనే టేబుల్ అవుట్పుట్ లాగా వచ్చింది. రైట్? ఇప్పుడు 6 ఇస్తా. 6 టేబుల్ అవుట్పుట్ లాగా వస్తుంది. క్లియర్? ఇప్పుడేంటంటే యూజర్ దగ్గర నుంచి 2 నంబర్స్‌ని తీసుకుందాము. తీసుకొని అందులో ఏది మినిమమో అది అవుట్పుట్ లాగా ప్రింట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు యూజర్ 5ని, 3ని ఇన్పుట్ లాగా ఇచ్చిండనుకోండి. ఈ 2 నంబర్‌లలో ఏది మినిమము? 3 గదా! సో, మనం 3ని అవుట్పుట్ లాగా ప్రింట్ చేయాలన్నమాట. దానికి ప్రోగ్రామ్ రాద్దాం. ఏంటి? ఫస్టు ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడితే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్‌ని యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ వచ్చే ఇన్పుట్ ఎలా వస్తది? స్ట్రింగ్ లాగా వస్తది కాబట్టి ఇంటిజర్ లాగా టైప్ కాస్ట్ చేసేయాలి. చేసేసి వచ్చిన ఇన్పుట్‌ని నేను ఎక్కడ స్టోర్ చేస్తున్నా? ఈ ఏ అనే వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నా. నెక్స్ట్ ఇంకో నంబర్ కూడా తీసుకోవాలి కదా యూజర్ దగ్గర నుంచి. సో, దాన్ని ఎక్కడ స్టోర్ చేస్తా? ఈ బి అనే వేరియబుల్‌లో స్టోర్ చేసేసిన. స్టోర్ చేసేసి మనము ఈ వచ్చిన 2 నంబర్‌లలో ఏది మినిమమో ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేయొచ్చు? మీరు దానికోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లే. మన దగ్గర మిన్ అని ఒకటి ఉంటదనమాట. ఈ ఫంక్షన్‌కి ఏ, బి మన వాల్యూస్ ఎక్కడ స్టోర్ అయినాయి? ఏ, బి ఇచ్చేసినాం. సో, ఈ 2 నంబర్‌లలో మినిమమ్ ఏదని అడిగితే అదే చెప్తదనమాట. ఏదైతే మినిమమో ఆ నంబర్‌ని మనకు రిటర్న్ చేస్తది. సో, రిటర్న్ చేసిన దాన్ని మనం ప్రింట్ చేయాలనమాట. రైట్? దానికి ఏ నంబర్‌లో మినిమమ్ కావాలో ఇయ్యాలనమాట. నాకు ఏలో, బిలో ఈ రెండిట్లో ఏది మినిమమ్ అని అడుగుతున్నాం. ఎవరిని అడుగుతున్నాం? ఈ మిన్ అనే ఫంక్షన్‌ని అడుగుతున్నాం. జస్ట్ దానికి 2 నంబర్‌లు ఇస్తే అది ఏది మినిమమో మనకు రిటర్న్ చేస్తది. వచ్చిన దాన్ని ప్రింట్ చేయాలి కాబట్టి ప్రింట్ అని పెడుతున్నా. రైట్? నెక్స్ట్ రన్ చేస్తా. రన్ చేసి ఫస్ట్ ఏమో నేను 5 అని ఇస్తా. నెక్స్ట్ నంబర్ ఏమో 18 అని ఇస్తా. ఈ 2 నంబర్‌లలో ఏది మినిమము? 5 గదా! సో, ఇక్కడ చూడండి మనకు 5 అనేది అవుట్‌పుట్ లాగా వస్తది. ఈ మిన్ అనే ఫంక్షన్ ఏం చేస్తదో అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే జీసీడీ ఆఫ్ 2 నంబర్స్. జీసీడీ అంటే ఏంటి? గ్రేటెస్ట్ కామన్ డివైజర్ గదా! సో, దానికోసం మనం ఏం చేద్దాం? 2 నంబర్స్‌ని ఇన్పుట్ లాగా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ మనకి 6ని, 8ని ఇన్పుట్ లాగా ఇచ్చిండని అనుకుందాం. వీటి యొక్క జీసీడీ ఫైండ్ ఔట్ చేసి ఎంతైతే వస్తదో దాన్ని అవుట్పుట్ లాగా ప్రింట్ చేయాలన్నమాట. మరి జీసీడీని ఎలా ఫైండ్ ఔట్ చేస్తాము అంటారా? మనకు పేర్లోనే ఉంది. ఏంటి? గ్రేటెస్ట్ కామన్ డివైజర్. సో, ఈ రెండిట్లని ఏ నంబర్స్ అయితే డివైడ్ చేస్తాయో, ఆ నంబర్స్‌లో పెద్దదాన్ని మనం అవుట్‌పుట్ లాగా ప్రింట్ చేయాలి. గ్రేటెస్ట్ కామన్ డివైజర్. రైట్? ఫస్ట్ మనం చూడాలన్నమాట. ఏ నంబర్స్ ఈ 2 నంబర్‌లని పర్ఫెక్ట్‌గా డివైడ్ చేస్తాయో చూడాలి. ఫస్ట్ 1 నుంచి స్టార్ట్ చేద్దాం. 6ని 1 డివైడ్ చేస్తదా? డివైడ్ అంటే పర్ఫెక్ట్‌గా డివిజిబుల్ కావాలన్నమాట. డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 రావాలి. సో, ఇక్కడ చూడండి 6ని 1 డివైడ్ చేస్తదా? రైట్ చేస్తది. నెక్స్ట్ 8ని డివైడ్ చేస్తదా 1? అవును చేస్తది. సో, 1 ఇక్కడ రాద్దాం. నెక్స్ట్ 2 తోని చెక్ చేద్దాం. 2 6ని పర్ఫెక్ట్‌గా డివైడ్ చేస్తదా? అవును చేస్తది. 8ని డివైడ్ చేస్తదా? అవును చేస్తది. 2 3 జా 6, 2 4 జా 8. నెక్స్ట్ చూడండి 3 3 6ని పర్ఫెక్ట్‌గా డివైడ్ చేస్తదా? అవును చేస్తది. 3 ఇంటూ 2 6. మరి 8ని 3 పర్ఫెక్ట్‌గా డివైడ్ చేస్తదా? చెయ్యది. ఎందుకు? రిమైండర్ 2 వస్తుంది. సో, 3 అనేది పర్ఫెక్ట్‌గా డివైడ్ చేయది. ఇది కామన్ గాదు. ఓన్లీ 6నే ఏస్తుంది. 8ని ఏస్తలేదు. కామన్ కాదన్నమాట. ఆ తర్వాత 4తోని చూద్దాం. 4 6ని పర్ఫెక్ట్‌గా డివైడ్ చేస్తదా? చెయ్యది. రిమైండర్ 2 వస్తది. నెక్స్ట్ 4 8ని పర్ఫెక్ట్‌గా డివైడ్ చేస్తదా? చేస్తది. బట్ నాకు 6ని చేస్తలేదు గదా! నేను తీసుకోను. కామన్ ఉండాలన్నమాట డివైజర్స్. రైట్? కామన్ గాదిది. నెక్స్ట్ 5 తోని చెక్ చేస్తా. 5 6ని డివైడ్ చేస్తదా? చెయ్యదు. 8ని డివైడ్ చేస్తదా? చెయ్యదు. సో, ఇది చెయ్యదు కాబట్టి ఇంకెందుకు తీసుకుంటాం? ఇది డివైజరే గాదు. ఆ తర్వాత 6 తోని చూద్దాం. 6 తోని చూస్తే 6ని 6 పర్ఫెక్ట్‌గా డివైడ్ చేస్తదా? చేస్తది. బట్ 8ని చేస్తదా? చెయ్యది గదా! రైట్? ఇది గూడా గాదు. మరి 7 తోని చూద్దాం. 7 తోని చూడాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే ఈ నంబర్ కంటే ఇది పెద్దది. సో, ఎప్పుడన్నా పెద్ద దానితోని డివైడ్ అయితదా? కాదు గదా! సో, ఇక్కడికే ఆగిపోతామనమాట. ఇంకా కామన్ ఏవి రావు. ఎందుకంటే ఈ 6 కంటే అన్నీ పెద్దవే. పెద్ద దాంతోని ఈ నంబర్ ఎలాగూ డివైడ్ గాదు. సో, డివైడ్ కాదు కాబట్టి మనం అవి చెక్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడికే 6 వరకు చేస్తే సరిపోతది. ఈ రెండిట్లో మినిమమ్ ఏదో అక్కడి వరకే చేస్తాం మనం. రైట్? ఇక్కడికే ఆగిపోయినాం. ఇప్పుడు వచ్చిన కామన్ డివైజర్స్‌లో పెద్దదేది? 2 గదా! సో, ఈ 2ని మనము అవుట్‌పుట్ లాగా ప్రింట్ చేయాలనమాట. వచ్చిన కామన్ డివైజర్స్‌లో పెద్దదేది? 2 గాబట్టి మనం 2ని ఏం చేస్తాం? అవుట్‌పుట్ లాగా ప్రింట్ చేస్తాం. ఇక చూడండి గ్రేటెస్ట్ కామన్ డివైజర్స్. ఇవేంటి? కామన్ డివైజర్స్. అందులో పెద్దది గావాలి. సో, పెద్దదాన్ని మనం ప్రింట్ చేసేస్తున్నాం. క్లియర్? ఇప్పుడు అప్రోచ్ జూద్దాం. అప్రోచ్ ఏంటి? యూజర్ దగ్గర నుంచి 2 నంబర్స్ తీసుకోవాలి గదా! 2 నంబర్స్ తీసుకోవాలంటే మనం ఏం జేయాలి? ఈ ఇన్‌పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడాలి. ఫస్ట్ ఈ ఇన్‌పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడుతున్నా.
వచ్చేది ఎలా వస్తుంది? స్ట్రింగ్ లాగా వస్తుంది కాబట్టి ఇంటిజర్ లాగా టైప్ కాస్ట్ చేసేసి ఈ ఏ అనే వేరియబుల్లో ఫస్ట్ నంబర్ని స్టోర్ చేస్తా. సెకండ్ నంబర్ని కూడా సేమ్ ఈ బి అనే వేరియబుల్లో స్టోర్ చేసేస్తున్నా. స్టోర్ చేసిన తర్వాత మనము ఇక్కడ చూడండి, ఏ నంబర్స్ ఇచ్చినా వాటిని కామన్‌గా ఏది డివైడ్ చేస్తది? ఈ 1 అనేది కదా! 1 అనేది అన్ని నంబర్‌లను డివైడ్ చేస్తది. అది ఏ నంబర్ అని ఇయ్యని. సో, నేను ఫస్ట్ ఏమనుకుంటా? నా జీసీడీని 1 అనే అనుకుంటా. మనకిక్కడ చూస్తే అర్థమవుతుంది. బట్ ఇంటర్‌ప్రిటర్‌కి తెలవదు కదా! సో, దాన్ని ఒక దగ్గర స్టోర్ చేయాలనమాట. ఫస్ట్ ఏ నంబర్ అనియ్యు, నా జీసీడీ అయితే 1 ఉంటది. అందుకే ఇక్కడ ఏం చేస్తున్నా, అది జీసీడీ అనేది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ చేసి 1 అని రాస్తా. నెక్స్ట్ ఏంటి? దీనికంటే పెద్దదేదైనా వస్తే దీన్ని అప్డేట్ చేస్తానన్నమాట. ఫస్ట్ 1తోని చెక్ చేసినాం. 1 గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అని ఆగిపోలేం కదా! నెక్స్ట్ ఇంకా చెక్ చేసినాం. ఇంకా చెక్ చేసేటప్పుడు ఏమొచ్చింది? 2. ఓహ్! నేను ముందు తప్పుగా అనుకున్నా. ఇది కాదు గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఇది అని మనం ప్రింట్ చేసినాం కదా! సో, ఇక్కడ కూడా సేమ్ అదే సినారియో ఫాలో అయితామన్నమాట. ఫస్ట్ అయితే నేను 1 అనుకుంటా. నెక్స్ట్ ఏమన్నా వస్తే దాన్ని అప్డేట్ చేసేస్తాను ఆ జీసీడీని. రైట్? సో, ఫస్ట్ 1 అనుకుంటున్నా అని చెప్తున్నానన్నమాట. రైట్? నెక్స్ట్ ఏంటి? మనం ప్రతి నంబర్‌తోని చెక్ చేస్తున్నాం కదా! డివైడ్ అయితదా? కాదా? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెక్ చేసినాం? ఇందులో 1 నుంచి 6 వరకి చెక్ చేసినాం. రైట్? 1 నుంచి 6 వరకి ప్రతి నంబర్‌తోని చెక్ చేసినాం. ఆ తర్వాత నంబర్స్‌తోని ఎందుకు చెక్ చేయలే? అంటే ఇప్పుడు 7తోని చెక్ చేయొచ్చు. బట్ 6 కంటే 7 పెద్దది. పెద్దదైనప్పుడు డివైడ్ అయితదా? కాదు కదా! ఏ నంబర్ అయినా దాని పెద్ద నంబర్‌తోని డివైడ్ కాదు. ఇప్పుడు 6/7 అని రాస్తే ఏమొస్తది? సంథింగ్ 0 పాయింట్ సంథింగ్ వస్తది. పర్ఫెక్ట్‌గా డివైడ్ అయితుందా? కాదు కదా! సో, మనం ఎక్కడికి ఆపేస్తాం? ఇక్కడికే ఆపేస్తాం. ఆ తర్వాత ఉన్న నంబర్స్‌ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. మీరు క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తే మనం ఏం చేస్తున్నాం? ఇందులో మినిమమ్ ఏదో, ఇందులో మినిమమ్ ఏదో ఆ నంబర్ వరకి 1 నుంచి ఆ నంబర్ వరకి చెక్ చేస్తున్నాం కదా! ఫర్ ఎగ్జాంపుల్ మీరిక్కడ 4, 5 తీసుకోండి. 5 కాదు 6 తీసుకోండి. సో, ఇప్పుడు చూడండి. ఫస్ట్ 1తోని చెక్ చేస్తాం. 4ని 1 డివైడ్ చేస్తదా? చేస్తది. 6ని డివైడ్ చేస్తదా? చేస్తది. నెక్స్ట్ ఆ తర్వాత ఫస్ట్ నేను 1 అనుకున్నా. 1 వచ్చింది. ఆ తర్వాత 2తోని చెక్ చేసి చూస్తా అన్నమాట. 2తోని చెక్ చేద్దాం. 2ని 4 డివైడ్ చేస్తదా? 4ని 2 డివైడ్ చేస్తదా? చేస్తది. 6ని డివైడ్ చేస్తదా? చేస్తది. సో, ఇక్కడ 2 కూడా రాసుకుంటా. ఆ తర్వాత 3తోని 4ని 3 డివైడ్ చేస్తదా? చెయ్యది. 3 6ని డివైడ్ చేస్తదా? చేస్తది. బట్ 4ని ఏస్తలేదు గదా! నాకు కామన్ ఉండాలా. ఈ రెండిటిని డివైడ్ చేసే నంబర్ కామన్ అయ్యి ఉండాలా. నాకు ఇది 4ని డివైడ్ చేస్తలేదు. సో, నేను తీసుకోను. నెక్స్ట్ 4ని 4తోని డివైడ్ చేస్తామా లేదా చూద్దాం. 4ని 4తోని డివైడ్ చేయొచ్చా? చెయ్యొచ్చు. పర్ఫెక్ట్‌గా డివిజిబుల్ అయితది. బట్ 6ని చెయ్యది గదా! ఇది 4 పర్ఫెక్ట్‌గా డివిజిబుల్ చేయది. సో, 4 అనేది రాదు. నెక్స్ట్ ఆ తర్వాత 5తోని చెక్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు గదా! ఎలాగూ దీనికంటే పెద్ద నంబర్ దీన్ని పర్ఫెక్ట్‌గా డివైడ్ చెయ్యలేదు. రైట్? సో, అందుకే మనం ఎక్కడికి ఆపేసినాం? ఇక్కడికి ఆపేసినాం. సో, ఇక్కడ గూడా ఎక్కడికి ఆపేసినాం మనము? ఈ 2 నంబర్‌లలో ఏదైతే మినిమమ్ ఉందో, ఆ నంబర్ దగ్గర మనం డివిజన్ అనేది, డివైడ్ చేయడం అనేది ఆపేసినాం కదా! ఫస్ట్ 1, 2, 3తోని చెక్ చేసినాం. 4తోని చెక్ చేసినాం. ఇక్కడికి ఆపేసినాం. ఎందుకంటే ఈ 4 అనేది దీనికంటే పెద్ద నంబర్‌తోని ఎలాగో డివైడ్ అవ్వదు. సో, మనం ఇక్కడికి ఆపేయాలి. ఎందుకంటే కామన్ డివైజర్ ఉండాలన్నమాట. 6ని డివైడ్ చేసినా 4తోని డివైడ్ చేయకపోతే వేస్ట్. సో, 4తోని ఎలాగో దానికంటే పెద్ద నంబర్ డివైడ్ చెయ్యదు కాబట్టి మనం ఇక్కడికే ఆపేస్తాం. రైట్? సో, మనం ఏం చేస్తున్నాము? 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఈ 2 నంబర్‌లలో మినిమమ్ ఏదో అక్కడి వరకున్న నంబర్ ప్రతి నంబర్‌తోని డివైడ్ చేసి చూస్తున్నాం. రైట్? సో, అందుకోసం మనకేం గావాలా? నంబర్ సీక్వెన్స్ అనేది గావాలా. మరి ఈ నంబర్ సీక్వెన్స్‌ని ఎవరు జనరేట్ జేస్తరు? ఈ రేంజ్ అనే ఫంక్షన్ జనరేట్ చేస్తది. సో, మనం ఇక్కడ రాద్దాం. రేంజ్ స్టార్ట్ ఎక్కడవ్వాలి ఈ రేంజ్? 1 నుంచి ఎక్కడి వరకు? ఈ మినిమమ్. మినిమమ్ గూడా ఇంక్లూడ్ అవ్వాలి. సో, దానికోసం నేనేం జేస్తా? ఈ మినాఫ్ అని రాసి 4, 6 ప్లస్ 1 అని రాస్తా. రైట్? అప్పుడేంటి? మినిమమ్ ఏం రిటర్న్ చేస్తది మనకు? ఈ 2 నంబర్‌లలో ఏది మినిమమో వచ్చింది. 4 అనొచ్చింది. 4కి ఏం చేస్తున్నాం ఇక్కడ? 1 యాడ్ చేస్తున్నాం. అంటే 5. 5 అని రాస్తే అప్పుడు ఏ నంబర్ సీక్వెన్స్ వస్తది? ఇదే గదా మనకొచ్చేది. 1, 2, 3, 4 ఈ 5 అనేది ఇంక్లూడ్ అవ్వదు. సో, రేంజ్ అనేది ఏం చేస్తది? ఒక నంబర్ సీక్వెన్స్‌ని జనరేట్ చేసింది. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 1 నుంచి మినిమమ్ ఆఫ్ ఏ, బి ప్లస్ 1 రైట్? ఇప్పుడు అదే రాద్దాం ఇక్కడ. రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 1 నుంచి మినిమమ్ ఆఫ్ ఏ, బి ప్లస్ 1 ఎందుకంటే ఆ మినిమమ్ ఏదైతే నంబర్ ఉందో ఆ నంబర్ గూడా జనరేట్ అయ్యే నంబర్ సీక్వెన్స్‌లో ఉండాలి గాబట్టి ప్లస్ 1 అని రాస్తున్నాం.
రాసేసి ఇక్కడ ఏమిస్తా, కలనిస్తా. కలనిచ్చేంటి, ఇక్కడ జనరేట్ అయిన సీక్వెన్స్లో ఉన్న ప్రతి నంబర్ మీద మనం ఇటరేట్ అవ్వాలి. సో ఇటరేట్ అవ్వాలి కదా. సో ఇటరేట్ అవ్వడానికి ఏంటి, ఫర్ ఐ ఇన్ రేంజ్ అనమాట. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 4, 6 ఇచ్చిండని అనుకుందాం. రైట్, ఫస్ట్ ఇటరేషన్లో ఏంటి, ఐ వాల్యూ ఏముంటుంది, 1 కదా. సో ఇక్కడ చెక్ చేయాలన్నమాట. ఏంటి, ఇఫ్ ఐ ఏ మాడ్యులో ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తుందా ఈ 1 అనేది. అండ్ ఏంటి, బి మాడ్యులో ఐ బిని కూడా పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తుందా ఈ 1 అనేది ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే రిమైండర్ 0 వస్తే పర్ఫెక్ట్గా డివైడ్ చేసినట్టు కదా. అందుకోసం నేను ఈ మాడ్యులో సింబల్ వాడుతున్నా. ఒకవేళ పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తే జీసీడీ ఏంటి, ప్రజెంట్ అదే నా జీసీడీ అని అనుకుంటా. సో ఇప్పుడు ఏం రాస్తా, జీసీడీ ఈజ్ ఈక్వల్స్ టు ఐ అనమాట. ఈ ఐ అనేది 1 అనేది ఈ రెండు నంబర్లని పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తే ఇంకా నా జీసీడీ అదే అని అనుకుంటా అని చెప్పినాం అనమాట. నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ ఇటరేషన్లో 2 వస్తుంది. ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, 2 వస్తుంది కదా. సో ఇక్కడ చూడండి 2 అనేది మళ్ళీ ఇక్కడ చూడండి ఏ మాడ్యులో 2, 4ని మాడ్యులో 2 చేస్తే రిమైండర్ 0 వస్తుందా, 2 వస్తుంది కదా. 4ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, 0 వస్తుంది. రైట్, ఆ తర్వాత 6ని డివైడ్ చేస్తే 2తో ఏమొస్తుంది, రిమైండర్ 0నే వస్తుంది. సో 2 అనేది ఈ రెండుని పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తుంది కాబట్టి మనం ఎక్కడికి వస్తాం, ఇఫ్ లోపలికి వస్తాం. ఇప్పుడు నా జీసీడీ 1 కాదు, 1 కంటే 2 పెద్దది, 2 కూడా డివైడ్ చేస్తుంది. అందుకని ఇప్పుడు నా జీసీడీ ఏమైపోయింది, జీసీడీ ఈజ్ ఈక్వల్స్ టు ఐ అన్నాం. ఐ వాల్యూ ఎంత, 2 కదా. ఇక్కడ 2 అనేది స్టోర్ అయిపోతుంది. నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 3. ఈ ఐండ్ అనే సింబల్ ఇలా ఉండదు, మనం నార్మల్గా రాయాలన్నమాట ఐండ్ అని. రైట్, ఆ తర్వాత ఐ ఈజ్ ఈక్వల్స్ టు 3 కదా. 3కి చెక్ చేస్తాం ఏంటి, ఏ మాడ్యులో ఐ. ఐ అంటే ఏంటి, 3 కదా. ఏ అంటే ఏంటి, 4. 4 మాడ్యులో 3 చేస్తే ఎంత వస్తుంది, రిమైండర్ 1 వస్తుంది. 4ని 3తో డివైడ్ చేస్తే 1 వస్తుంది. సో పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతుందా, అయితే లేదు. మనం ఇంకా ఈ ఇఫ్ లోపలికి వెళ్తామా, వెళ్ళాం. 3 అనేది వేస్ట్. ఆ తర్వాత నెక్స్ట్ ఇటరేషన్లో దేనికి అసైన్ అయిపోతుంది, ఐ వాల్యూ ఏంటి, 4 అవుతుంది. రైట్, మళ్ళీ 4తో చెక్ చేస్తాం అనమాట. ఏ మాడ్యులో ఐ, 4 మాడ్యులో 4 ఈజ్ ఈక్వల్స్ టు 0నా, అవును. 4 అనేది 4తో డివైడ్ అవుతుంది, డివైడ్ అయినప్పుడు రిమైండర్ 0 వస్తుంది. ఆ తర్వాత ఏం చెక్ చేస్తాం, ఇంకొక కండిషన్ కూడా ట్రూ కావాలి. రెండు ట్రూ అయితేనే ట్రూ కదా. సో నెక్స్ట్ 6 మాడ్యులో 4 ఎంత వస్తుంది, రిమైండర్ 2 వస్తుంది, 0 కాదు. సో ఇఫ్ లోపలికి ఎంటర్ అవుతామా, ఎంటర్ అవ్వము. ఇప్పటిదాకా నాకు జీసీడీ ఎంత హైయెస్ట్ వచ్చింది, 2 కదా. సో దీన్ని ప్రింట్ చేసేస్తాం అనమాట. ఫర్ లూప్ బయటకు వచ్చేస్తాం. ఒక్కసారి నంబర్ సీక్వెన్స్ ఎండ్ అయిపోగానే ఐ వాల్యూ 4 అయింది. 4 అయిన తర్వాత ఇంకేమైనా నంబర్స్ ఉన్నాయా, లేవు కదా. సో మనం ఎక్కడికి వస్తాం, ఫర్ లూప్ బయటకు వస్తాం. బయటకు వచ్చి ఇక్కడ రాస్తాం అనమాట, ప్రింట్. ఇప్పటిదాకా ఏదైతే జీసీడీ వచ్చిందో అదే నా హైయెస్ట్ గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అన్నమాట. సో దాన్ని ప్రింట్ చేసేస్తున్నాం. క్లియర్, అర్థమైందా. అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే కింద కమెంట్ చేయండి. నేను ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసి మీకు చెప్పడానికి ట్రై చేస్తా. ఓకే, ఒక్కసారి కోడ్ చేసి చూద్దాం. ఫస్ట్ ఏంటి, యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి కదా. సో ఫస్ట్ నెంబర్కి ఇన్పుట్ తీసుకుంటున్నా. వచ్చే ఇన్పుట్ స్ట్రింగ్ లాగా వస్తుంది కాబట్టి దీన్ని ఇక్కడ మార్చేస్తా, ఇంటీజర్ లాగా టైప్ క్యాస్ట్ చేసేస్తున్నా. టైప్ క్యాస్ట్ చేసేసి వచ్చిన ఇన్పుట్ని ఈ ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తా. నెక్స్ట్ ఏంటి, బి అనే వేరియబుల్కి కూడా ఇన్పుట్ తీసుకోవాలి కదా. సో దాన్ని కూడా ఇక్కడ తీసేసుకుంటా. ఏంటి, బి. రైట్, వన్స్ రెండు నంబర్స్ వచ్చేసినాయి. వచ్చిన తర్వాత మన ఇంటర్ప్రిటర్కి చెప్పాలన్నమాట, నువ్వు ఏ నంబర్లన్నీ ఇవ్వు, బట్ నా జీసీడీ ఫస్ట్ నేనేమనుకుంటా 1. ఎందుకు అంటే నువ్వు ఏ నంబర్లు ఇచ్చినా 1 అనేది రెండుని డివైడ్ చేస్తుంది. డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుంది. సో ఫస్ట్ అయితే జీసీడీ నేను 1 అనుకుంటా. నెక్స్ట్ ఇంకేమన్నా దీనికంటే హైయెస్ట్ నెంబర్ దొరికితే దానిని నేను అప్డేట్ చేస్తా ఈ జీసీడీని అని చెప్తున్నాం అనమాట. సో ఇది ఒకటి దగ్గర స్టోర్ చేసుకోవాలి కాబట్టి నేను జీసీడీ అనే వేరియబుల్ క్రియేట్ చేసి దానికి 1 అనేది అసైన్ చేసిన. రైట్, నెక్స్ట్ ఏంటి, ఈ నంబర్స్ని డివైడ్ చేస్తూ చెక్ చేయాలన్నమాట. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెక్ చేస్తాం, 1 నుంచి ఈ రెండు నంబర్లలో మినిమం ఏదైతే ఉందో అక్కడి వరకు ప్రతి డిజిట్తో చెక్ చేస్తాం, ఈ రెండు నంబర్లు డివైడ్ అవుతున్నాయా అవుతలేవా అని. సో దానికోసం మనం ఏం చేయాలా, ఒక నంబర్ సీక్వెన్స్ని జనరేట్ చేయాలా. జనరేట్ చేసి దాని మీద ఇటరేట్ అవుతూ ఉండాలి కదా. సో ఫస్ట్ ఏంటి, రేంజ్ అని రాస్తున్నా. ఫస్ట్ స్టార్ట్ ఎక్కడ అవ్వాలి, 1 దగ్గర అవ్వాలి. నెక్స్ట్ ఎండ్ ఎక్కడ అవ్వాలి, మినిమమ్ ఆఫ్ ఈ రెండు నంబర్లలో ఏదైతే మినిమం ఉంటుందో ఆ నంబర్ వరకు, ఆ నంబర్ కూడా ఇంక్లూడ్ అవ్వాలి కాబట్టి దీనికి ఏం చేస్తున్నా, +1 అని రాస్తున్నా. రాసేసి ఇక్కడ కలన్ పెడతా. కలన్ పెట్టి ఈ సీక్వెన్స్ మీద ఈ జనరేట్ చేస్తుంది కదా ఒక నంబర్ సీక్వెన్స్,
దాని మీద ఇటరేట్ అవ్వాలన్నమాట. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, మిన్ ఆఫ్ ఏ ప్లస్ బి, ఏ కమా బి ప్లస్ 1 అని రాసినాం. రైట్? ఇప్పుడు చెక్ చేయాలన్నమాట. ఫస్ట్ ఏంటి? ఇఫ్. ఫర్ లూప్ లోపల ఇఫ్ రాస్తున్నాం. ఇఫ్ ఏ మధ్యలో ఐ, ఒకవేళ ఐకి అసైన్ అయిన వాల్యూ ఏని డివైడ్ చేయగలిగితే ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ బిని కూడా డివైడ్ చేయగలిగితే అదే ఇప్పటి వరకు ఉన్న గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అని చెప్పాలన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది? జీసీడీ ఈజ్ ఈక్వల్స్ టు ఐ. ఇప్పటి వరకు ఉన్న గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అదే అని చెప్తూ నెక్స్ట్ 2తో చెక్ చేస్తాం, 3తో చెక్ చేస్తాం, 4తోని అట్లా అప్పటి వరకు ఏదైతే పెద్దగా ఉంటుందో దాన్ని మనం ఎక్కడ స్టోర్ చేస్తున్నాం? ఈ జీసీడీ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఈ ఫర్ లూప్ అంతా అయిపోయినాకట నా గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఎక్కడ స్టోర్ అయ్యి ఉంది? ఈ జీసీడీలో స్టోర్ అయ్యి ఉంది కదా. సో జస్ట్ దాన్ని ప్రింట్ చేస్తే అయిపోతుంది అనమాట. ప్రింట్ జీసీడీ అని రాస్తున్నా. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. రన్ చేసి ఏ 4 ఇస్తా, బి 6 ఇస్తా, ఇచ్చి చూద్దాం ఏంటి గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఎంత వస్తుంది? 2 అని వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, 6 ఇస్తా, 18 ఇస్తా, అప్పుడు మనకి ఏం రావాలి? 6 రావాలి కదా. ఈ రెండు నంబర్లని డివైడ్ చేసే గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఏంటి? 6 అన్నమాట. ఇప్పుడు 5, 6 ఇద్దాం. 5, 6 ఇస్తే ఏం రావాలి? 1 రావాలి. రైట్? మిగతా ఏ నంబర్లు కూడా వాటిని రెండింటిని డివైడ్ చేయలేవు కామన్గా. సో 1 అని వచ్చింది. క్లియర్? నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా. అర్థం కాకపోతే కింద కమెంట్ చేయండి. నేను ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకొని మీకు అర్థం అయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తా. అర్థమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఓన్లీ ప్రాబ్లమ్సే డిస్కస్ చేసినాం కదా, అందుకోసమని డైలీ ప్రాక్టీస్ టెస్టులు ఇంకేం ఇవ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. కలుద్దాం రేపు.